దేవుడు మనకి ఈ సంవత్సరం ఏం వాగ్దానం చేశాడు? నా సన్నిధి మీతో ఉంటుంది, నేను నీకు విశ్రాంతినిస్తాను. దిస్ ఇస్ గాడ్ వాంట్స్ టు గివ్ us రెస్ట్. హీ వాంట్స్ టు బీ విత్ us. మనతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మనతో ఉండాలంటే మనం ఆయనతో మాట్లాడాలి. డూ యూ కమ్యూనికేట్ విత్ గాడ్? డూ యూ స్పీక్ టు గాడ్? బైబిల్లో చూసేటప్పుడు విశ్వాస వీరులందరూ దేవునితో సహవాసం కలిగిన వాడు, పీపుల్ హూ కమ్యూనికేటెడ్ విత్ గాడ్. ఈరోజు ప్రార్థన అన్న మాట చాలా పెద్ద డైలాగ్ అయిపోతుంది. ప్రార్థన అంటే కొంతమందికి ఊతపదం అయిపోతుంది. చాలామంది మన ప్రార్థనలో రెగ్యులర్ టేప్ రికార్డర్ డైలాగు, ఏ టేప్ రివైండ్ చేయి ప్లే, రివైండ్ చేయి ప్లే, వేరే కొత్త మాట లేదు. హృదయం నుండి రావట్లే, మైండ్ ఎక్కడో ఆలోచించుకుంటా ఉన్నాం. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్. చాలామంది చూడండి, ప్రార్థన చేయంటేనే ఫోన్ కాల్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయంట, పనులన్నీ జ్ఞాపకం వస్తాయంట, షాపింగ్ కార్ట్ అంటే గుర్తు వస్తుందంట, ప్రార్థనలోనే గుర్తు వస్తానంట, మిగిలిన టైంలో రాదంట. ఎవడ జ్ఞాపకం తీసుకొచ్చింది నీకు? దేవునితో మాట్లాడుతూ ఉంటే అడ్డగిస్తానికి రెడీగా ఉంటాడు ఒకడు. దేవునితో మాట్లాడుతూ ఉంటే అడ్డుపడుతూ ఉంటాడు నువ్వు దేవునితో కలవకుండా ఉండటానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవునితో హృదయపూర్వకంగా దేవుడు నిజము అని ఎరిగి, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడని ఎరిగి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఎరిగి, ఆయన నీతో సహవాసం చేయగోరుతున్నాడని ఎరిగి, ఆయన నీతో మాట్లాడుతున్నాడని గ్రహించి, ఆయనతో ప్రతిస్పందనగా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా మాట్లాడగలవా? ఆర్ యు డూయింగ్ ఇట్? ప్రార్థన తక్కువ అవుతే శక్తి తక్కువ అవుతుంది. ఈరోజు మీ జీవితంలో శక్తి ఉందా చూసుకోండి. ఒక విశ్వాసి దిన క్రమ ఎదుగుదల కలిగి ఉండాలి. నీలో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎంప్టీ, హృదయంలో ఒక ఎంప్టీనెస్, ఒక హాలోనెస్ కనబడింది అనుకో, యు ఆర్ పవర్లెస్. యు ఆర్ పవర్లెస్. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్రే, టాక్ టు గాడ్. అంతే. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడే, సంభాషించే అవకాశం. ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడతామండి. మొదటిగా చెప్పాలంటే ఈరోజు ప్రేయర్ ఇస్ నెంబర్ 1 కీ. ఒక వ్యక్తి హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకో. నువ్వు హృదయంలో మాత్రం ప్రార్థన చేస్తాం కాదు. అంటే ప్రార్థనలో అన్నిసార్లు అరిసరిసి ప్రార్థన చేయాలా? నో. అంటే రకమైన ప్రార్థన ఉంది. ఏ రకమైన ప్రార్థన అన్నది అర్థం. అండ్ ప్రార్థనలో కొన్నిసార్లు మౌనంగానే ఉండాలా? నో. ఒక రకమైన ప్రార్థన మౌనంగా ఉండొచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో ఏకాంతంగా సమయం గడుపుతూ ధ్యానించేటప్పుడు మౌనంగా ఉండొచ్చు. అండ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్, ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ 7 కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. మొదటిగా ఒక వ్యక్తి ప్రార్థన దగ్గర చెప్తాను. ప్రార్థన అనేటప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవునితో మాట్లాడతాం. ప్రార్థన అంటే కమ్యూనియన్, సహవాసము, ఫెలోషిప్, దేవునితో కలిసి ఉంటాము, ఫ్రెండ్షిప్. దేవునితో మాట్లాడే మీన్స్ ఒక విధానం. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతానండి, నీ నోటి మాటల ద్వారా కానీ నువ్వు దేవుడితో మాట్లాడితే, దేవుడి దర్శనాల రీతిగా, దైవ సేవకుల రీతిగా, ఆయన వాక్ రీతిగా, ఆయన నీకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా, లేకపోతే ఒక వ్యక్తి రీతిగా నీకు ప్రతిస్పందనగా ఆయన మరలా మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన మెల్లని స్వరంతో నీతో నేరుగానే మాట్లాడతాడు. సో God is always ready to respond. He is not a dumb mute person. He is a person who will respond. నువ్వు ఎట్లయితే వింటావో అట్లా మాట్లాడతాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యూ విల్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నువ్వు అనుకున్న రీతిగా నీ ముందుకు రాకపోవచ్చు, కానీ నిశ్చయంగా నువ్వు ఆయన స్వరాన్ని గుర్తుపెట్టగలుగుతావు. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది దేవుడు మాట్లాడుతున్నాడు గ్రహించగలుగుతావు. బైబిల్లో చూసినప్పుడు మొదటి రకమైన ప్రార్థన అని చూస్తే ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అని చూస్తాం. ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అన్నప్పుడు ఏకాంతంగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతాం. ఏకాంతంగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతాం. ద ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అన్నప్పుడు నీ అన్ని పక్కన పెట్టి ఆయన దగ్గర కూర్చుని ఆయన సన్నిధిలో ఆయనతో మాట్లాడతాం. This a prayer of commitment. Consecration is also prayer of commitment. హన్నా దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ మందసప్ప పెట్టి అక్కడ లోపట ఉంది. ఆ ప్రత్యక్ష గుడారం బయట హన్నా మోకరించింది. ఆ గవని దగ్గర మోకరించి మూలుగులతో ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, నాకు గర్భఫలం ఇవ్వి, లేకపోతే నన్ను చంపే. అక్కడ హన్నా నోరు తెరిచి ప్రార్థన చేయలేదు,
తన కన్నీటితో ఏడుతో ప్రార్థన చేస్తుంది, కానీ మూలుగులతో ఉందంట. మూలుగులతో యూదులను ఈరోజు చూస్తే వాళ్ళు మూలుగులతో ఏడుస్తూ ఉంటే ఇట్లా అంటూ ఉంటారు. ఈరోజు కూడా వెయిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మూలుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇట్లా అంటూ ఉంటారు. తన ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటే తనను చూసిన ఏలి ఏమనుకున్నాడు తెలుసా? ప్రధాన యాజకుడు తాయిస్ వచ్చిందేమో ఇక్కడికి, అంటే హర్ యాక్షన్స్ వర్ మిస్అండర్స్టూడ్. అంటే హర్ యాక్షన్స్ వర్ సంథింగ్, షీ డిడ్ సంథింగ్ దట్ షీ లుక్ లైక్ ఎ డ్రంకన్ ఉమెన్. అక్కడ ఏదో కనబడింది, తన ఒక త్రాగుబోతులా కనబడింది అక్కడ. కానీ ఆమె తాగలేదంట. ఏం చేస్తుంది? దేవుని దాన్ని మొరబెట్టుకుంటే నాకు అది కొంచెం మౌనంగా ఇట్లా అంటా ఉంటే నీకు ఎక్స్ప్రెషన్ కనబడచ్చు, కానీ ఇట్ కెన్ బి మిస్అండర్స్టూడ్. అందుకని చాలామంది దేవుని ఆరాధించేటప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఆయన సన్నిధిలో ఏడ్చేటప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఆయన సన్నిధిలో వేధించేటప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. బట్ కమింగ్ బ్యాక్, హన్నా చూసేటప్పుడు అక్కడ మొరపెట్టుకుంటా ఉంది. షీఈస్ గాట్ అ ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్. నీవు నాకు బిడ్డని ఇస్తే, నువ్వు నాకు బిడ్డనువే నీకు ఇస్తా. ఇట్స్ కాన్సిక్రేషన్ ఇస్ మేకింగ్ అ వావ్. ఇట్ ఈస్ అ కమిట్మెంట్. దేవుని దగ్గర చేరి దేవుని దగ్గర పాదాలు పెట్టుకుంటాం. నూతన నిబంధనలు కూడా చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ఇంటిమేసీ, ఇట్ టాక్స్ అబౌట్ ద క్లోజ్నెస్ దట్ వి కమ్ టు గాడ్. నూతన నిబంధనలు అనేక సార్లు మరలా చూస్తూ ఉంటాం. సో ఈరోజు మన జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే, గాడ్ వాంట్స్ యూ టు బీ క్లోజ్ టు హిమ్. కాన్సిక్రేట్ యువర్ టైం. ఈ కాన్సిక్రేషన్ ప్రేయర్ అనేటప్పుడు నోరు తెరిచి చేయవలసిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా కూడా కూర్చోవచ్చు. నీ హృదయాన్ని మూలుగులతో ఏడుపుతో, నీ హృదయంలో ఉన్న మాట మీకు తెలుసా? అపవాది ఎప్పుడు నీ మైండ్లో ఏం తలస్తున్నావో వాడికి తెలియదు. డెవిల్ కెన్ నెవర్ నో వాట్ ఈస్ ఇన్సైడ్ యువర్ మైండ్. వాడికి ఎప్పటికీ ఇప్పుడు నా మైండ్లో ఏముందో నీకు తెలుసా? అపవాది కూడా అంతే. కానీ దేవుడికి మాత్రం నీ తలంపులు ఇంకా నీ నోటి మాటకి చేరతానికి ముందే ఆయన ఎరుగున్నాడంట. నీ తలంపుల్లో నువ్వు ప్రార్థన చేస్తూ వేదంతో వెన్ యూ ఎక్స్ప్రెస్, ఐడిల్నెస్ కాదు, ఎక్స్ప్రెస్ వెన్ యూ ప్రొడ్యూసింగ్ సంథింగ్, దేవుడు ఎరుగున్నాడు. ఇప్పుడు నేను మౌనంగా ఇట్లా కూర్చున్నది, దేవా నాకు సాయం చేయి, నా శక్తి చాలట్లే అని నేను మౌనంగా ప్రార్థన చేస్తున్నాను అనుకో, దేవుడు ఎరుగున్నాడు. కానీ ఆ ప్రార్థనలు దేనికంటే ఇట్స్ అ ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్. ఈరోజు అన్నీ బాగుండి దేవుని దగ్గర ప్రార్థన చేయ, మిగతా ప్రార్థనలు చెప్పేటప్పుడు నోరు తెరవక్కర్లా, మౌనంగానే చేయొచ్చు అంట. సోమరవాడ అంట. చేతులెత్తి దేవుని ఆరాధిస్తాను సోమరతనం, చేతులు జోడించి ప్రార్థన చేస్తాను సోమరతనం, మోకరించి ప్రార్థన చేస్తాను సోమరతనం. మనసులో చేసుకుంటే దేవుడు వినేస్తాడు కదా చాలను. నువ్వు చేసే విధానాన్ని చూస్తున్నాడు దేవుడు. ఎంత హృదయం, నీ హృదయం ఎంత వాంఛ, ఎంత ఆశపడి ఉన్నావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడినవాడు హీ విల్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్. దుప్పి నీటిగుల వాగుల కొరకు ఆశపడినప్పుడు పరిగెడుతుంది. కనబడింది అనుకో, ఆ ఎండమాములు చూసి, ఆ స్ట్రీమ్స్ని చూసి అది నీరు అనుకుని పరిగెడుతుంది. అది పరిగెత్తి దాంట్లో ఉన్న బలమంతా పెట్టి పరిగెత్తి చూసేటప్పటికి ఆడు కేవలం ఎండమాములే, స్ట్రీమ్సే, నీళ్ళు కాదు. మళ్ళీ చూస్తుంది, మళ్ళా పరిగెడుతుంది. అది పరిగెత్తి కొన్నిసార్లు నీళ్ళు దొరక్క పరిగెత్తే చచ్చిపోతుందంట. కానీ దేవుడు, అందుకని కీర్తనలు రాస్తాడు, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. ఐఎమ్ లాంగింగ్ ఫర్ యూ. యు సీ టుడే ఐఎమ్ సేయింగ్, వెన్ యూ కమ్ టు గాడ్, నో హౌ టు రీచ్ హిమ్. నువ్వు ఏ లోయకని వెళ్ళచ్చు, నువ్వు ఏ కొండ శిఖరానికి వెళ్ళచ్చు, నువ్వు ఏ స్థలము ఏ స్థితిగతులను ఉండొచ్చు, దేవుడు నిన్ను ఆలకిస్తాడు అన్ని స్థలంలో నుండి. ఈరోజు మన ఫోను ఒక గుహలోకి వెళ్తే నెట్వర్క్ ఉండదు, పెద్ద టనల్స్లోకి వెళ్తే నెట్వర్క్ ఉండదు, పెద్ద బిల్డింగ్ పైకి వెళ్ళినా కూడా నెట్వర్క్లు ఉండవు. కానీ ఈ ఫోన్ నెట్వర్క్ లేకపోయినా పరలోకానికి మాత్రం నెట్వర్క్ ఆల్వేస్ కనెక్టెడ్. నో బడీ కెన్ సపరేట్ దట్. ఒకటి, నీ అవిధేయత, నీ గర్వము, నీ అహంకారము వాటిని డిస్కనెక్ట్ చేస్తుందేమో, కానీ నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడగలిగితే దేవుడు వెంటనే. అందుకని అంటాం, అపవాది ఒక పాపి మొరపెట్టే ప్రార్థన ఎప్పటికీ ఆపలేడు. ఎంత పాపనవనే, ఎంత హీన స్థితిలో ఉండనే అపవాది ఆ వ్యక్తిని ఎంతనే ఏలనే, అపవాదికి ఎంతనే అధికారం ఉండనే. కానీ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్న ప్రార్థన ఏ సాతాను ఆపలేడు.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. నీవు మొరపెట్టు, దేవుడు ఉత్తరం ఇస్తాడు. నాకు మొరపెట్టు, మా ఆపత్కాల సమయంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను మహిమపరచదవు. యు సీ, ఇట్ ఈస్ ఆల్వేస్ అ లూప్. ప్రే, రిసీవ్ ద ఆన్సర్ అండ్ ప్రైజ్ హిమ్. ప్రే, రిసీవ్ ద ఆన్సర్ అండ్ ప్రైజ్ హిమ్. సో ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇస్ అ ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్. రెండోది డేసిస్ అన్న మాట చూస్తాము, పెటిషన్. గ్రీక్ మాట డేసిస్ అన్న మాట పెటిషన్. పెటిషన్ అనేటప్పుడు మన విన్నపములు, మన అవసరతలు, మన అక్కరల్ని దేవునికి తెలియజేయాలంట. దేవునికి తెలియజేయాలంట మాత్రం కాదు, దేవునికి మొదట తెలియజేయాలి. గాడ్ డస్ నాట్ వాంట్ టు బీ ద లాస్ట్ పర్సన్ టు హియర్. ఇక్కడ రోషం కలిగిన తండ్రులు ఉంటే తెలుసు, నీ పిల్లోడికి ఒక పెన్సిల్ కావాలి, పక్కింటి వాళ్ళని, రోడ్లు వెళ్ళే వాళ్ళని, నీ స్నేహితుల్ని, అంకుల్ నాకు ఒక పెన్సిల్ కొనవా? ఎట్లా ఉంటుంది సడన్గా నాన్నకి వినటానికి? స్నేహితుడు చెప్పి, ఏంట్రా నీ పిల్లడు నన్ను వచ్చి పెన్సిల్ అడుగుతున్నాడు, పెన్సిల్ కూడా కొనవారా అన్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? మండదా? ఎంత పాడుతున్నాం పెన్సిల్ ఈ రోజుల్లో, బ్లింకిట్లో ఇట్లా పెడితే అట్లా ఉంటుంది. అంతే కదా ఇన్స్టెంట్ షాపింగ్. నన్ను అడుక్కున్నా ఎవరన్నా ప్లీజ్ 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 అనుకు చూడు, అడు నీ పిల్లడు ఇంకోటి ఏమన్నా పోయి ప్లీజ్ పెన్సిల్ అవ్వా, ప్లీజ్ పెన్సిల్. ఒక్కొక్క రోడ్లో చీపా చీపా అంటా ఉంటే ప్లీజ్ పెన్సిల్. చూసా రోషన్ కలిగిన నాన్నకి ఎలా ఉంటుంది చెప్పు? కావాలంటే 4 బాది లోటు తీసుకొచ్చి వాడికి కావాల్సిన పెన్సిల్ ఒక 10 మొహం మీద పడేసి తీసుకురా అంటాడు. అందుకనేమో దేవుడు కొంతమందిని అడిగినప్పుడు కూడా బాది మొహం మీద వేస్తున్నాడేమో. నీ అవసరతలు తీర్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడండి. ఆయన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు. ఆమేన్. హూ డు యు ఆస్క్? హూ డు యు ఆస్క్? ఈరోజు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి బాగా దేవుడు చెప్తున్నాడు. నీకు కావాల్సింది అర్జెంటుగా మాత్రం అడుగుతున్నాడు దేవుణ్ణి, అన్నీ అడగట్లే. అన్నీ అడుగు. దేని గురించి అడగాలండి? ఏదైనా ఆలోచిస్తున్నావా? అడుగు. Because anything that deserves to be in your mind to think, it deserves to be asked by God, asked to God. దేవుని అడుగు, దేవా నాకు ఇది దయచేయి. చిన్నదాన్ని పెద్దదాన్ని లేదు దేవుని దగ్గర. టెల్ మీ దిస్, నువ్వు దేవుడు ఇచ్చాడు, నువ్వు సంపాదించుకున్నా చెప్తా. ఎన్ని నీ జీవితంలో తృప్తి కలిగినవి ఉన్నాయి, ఎన్ని నీ జీవితంలో ఉన్నాయి కానీ ఏదో ఉన్నాయి? నువ్వే చెప్పు. దేవుడు ఇచ్చింది అన్నీ మంచిదండి, మంచిది, మేలైంది. హీ విల్ గివ్ వాట్ ఈస్ గుడ్, హీ విల్ గివ్ యూ వాట్ ఈస్ పర్ఫెక్ట్, హీ విల్ గివ్ నిన్ను తృప్తిపరిచినట్లుగా ఇస్తాడంట, చేస్తాడంట. హీ విల్ మేక్ యువర్ సోల్ సాటిస్ఫైడ్, నాట్ జస్ట్ యువర్ మైండ్, యువర్ సోల్ సాటిస్ఫైడ్, నీ ఎమోషన్స్ సాటిస్ఫైడ్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ యువర్ లాజిక్, యువర్ ఎమోషన్స్ సాటిస్ఫైడ్. అందుకని చూడండి, కొంతమంది ఖరీదైన కొంటారు కానీ నిజంగా ఎమోషనల్ ఉండదు. కొన్ని ఎమోషన్తో కొంటారు, అయ్యే ఎక్కువ వాడుతూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చేది ఏదైనా సరే విల్ సాటిస్ఫై యూ, తృప్తిపరుస్తుంది. ఆస్క్ ద ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్. యేసుప్రభు అంటాడు, మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకుంటలేదు అంటారు. ఆస్క్, నా నామంలో మీరు అడగండి, తండ్రిని అడగండి, మీకు అనుగ్రహించబడుతుంది. అదే సమయంలో అంటాడు, నా నామంలో నన్ను అడగండి, మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా తండ్రి జరిగిస్తాడు. ఆస్క్, యూ నీడ్ టు ఆస్క్. టేక్ యువర్ సప్లికేషన్. చింతించి అవసరం లేదు, చింతించి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. 3వ రకమైన ప్రార్థన చూసినప్పుడు ప్రే విత్ అథారిటీ. అతియో అన్న గ్రీక్ వర్డ్ చూస్తాం. ప్రే విత్ అథారిటీ. ప్రార్థన ఎలా చేయాలంట? అధికారంతో. యేసుప్రభు చెప్తాడు, నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ యు అథారిటీ. యేసుప్రభు అంటే, నా నామంలో స్వస్థపరుస్తానికి అధికారం, నా నామంలో దెయ్యములు పారదోలతానికి అధికారం. ఆ రోజు శిష్యులకు మాత్రమేనా? పాస్టర్లకు మాత్రమేనా? ఎంతమంది అంటారు ప్రతి విశ్వాసికి యేసుప్రభు అధికారం ఇచ్చాడు అంటారు? చేతుల తల్లిలో చెప్తారు. అందుకనే మిగతా వాళ్ళు వాడతలేదేమో. ఎవ్రీ వన్ గాడ్ హెస్ గివెన్ అథారిటీ. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారో ఆ రక్తం నీకు అధికారం వచ్చింది. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు 3 రకాలు. 1, దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం, ఇన్స్టంట్ ఆన్సర్స్, ఫర్ షూర్ ఆన్సర్స్. 2, యేసు నామాన్ని పెట్టి ప్రార్థన చేస్తాం. 3, ఆయన రక్తంని ఆధారం చేసుకుని యేసు రక్తంలో అని ప్రార్థన చేస్తాం.
ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు అథారిటీ, అపవాది పోవాల్సింది, అపవాది ఓడిపోయేది, అపవాది నోరు మూసుకున్నది యేసు రక్తములో అని చెప్పేది. ఎందుకంటే ఆ రక్తము నీ కొరకు వెల చెల్లించింది. ఆమేన్. నిన్ను శుద్ధునిగా చేసింది, నిన్ను నీతిమంతునిగా చేసింది. ఇక్కడ ఎవరైనా క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడిన వారు ఉన్నారా? అలాంటి వారు ఉన్నప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వారు, నిబంధన చేయబడిన వారు, క్రీస్తు రక్తంతో నిబంధన చేయబడిన వారు. ద బ్లడ్ హ్యాస్ రిడీమ్డ్ యూ, ద బ్లడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ యూ, ద బ్లడ్ హ్యాస్ డిఫైన్డ్ యూ యాజ్ ఎ సన్, నాట్ యాజ్ ఎ స్లేవ్. నీకు కావాల్సిన వెల దేవుడు చెల్లించాడు. ఈరోజు యేసు రక్తంలో అధికారం ఉంది. ప్రార్థన చేయి. నీ ఇంట్లో అపవాది వెళ్తున్నాడా? దేవుడు వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? యాకోబు పత్రిక 4:7 సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోను. సమర్పించుకోవాల్సిన బాధ్యత నీది, సమర్పించుకోవాల్సింది నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుడు అంటున్నాడు, అపవాదిని నన్ను పిలువు, నేను వచ్చి తరుముతాను అన్నాడా? ఏసే రావా, ఏసే కొంచెం రావా, ఈ సాతాను నన్ను కొంచెం ఇసుకిస్తున్నాడు, కొంచెం రావా, తరుమవా. దేవుడు ఏమంటాడు తెలుసా? తరుమురా. యేసు ప్రభు నీకు అపవాదిని పారదోలటానికి అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు పారదోలాలి. అమ్మా రా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఈ అక్కర్లే. సాతానా, నేను దేవుని పెట్టండి, దేవుని చూస్తున్నాను, నా ఇంట్లో నీకు అధికారం లేదు, పోబడికే. నజరేయుడైన యేసు నామములో పోబడియే, పారదోల. యు హ్యావ్ గివెన్ ద అథారిటీ. ప్రార్థన చేయి. నీళ్ళు తీసుకో, లేకపోతే నూనె తీసుకో. యేసయ్యా, ఇది నీ రక్తం అభిషేకించు ప్రభా. నా గుమ్మముల పైన నీ రక్త ప్రోక్షణ ప్రకటిస్తున్నాను. ఏ అపవాది, ఏ మరణదూత ఆనాడు ఎలాగైతే గొర్రెపిల్ల రక్తం రాసినప్పుడు సంహారకుడు దాటిపోయినట్లుగా చూసుకున్నావో, ఈరోజు ఈ గొర్రెపిల్ల రక్తాన్ని సాదృశ్యంగా దేవా ఇదిగోనా ఈ నూనెను రాస్తాను. ప్రతి సాతాను పారదోలాలి, ప్రతి దుష్టుడు పారిపోవాలి, ప్రతి అపవాది దాటిపోవాలి. నువ్వే చూసుకో ప్రభువా. నీ మాటను ఎత్తి పెడుతున్నాను. క్లెయిమ్ ద విక్టరీ, క్లెయిమ్ ద విక్టరీ. అందుకని మన ప్రభు వాళ్ళు తీసుకున్నప్పుడు మన చేతుల్లో ద్రాక్షరస కప్ప ఎత్తిపెట్టి, ఇది నూతన నిబంధన అయిన యేసు రక్తము, యేసు రక్తము. యేసు సాదృశ్యం చెప్పాలి. నా దేహం దేవుని ఆలయము, నా దేహం పరిశుద్ధాత్మ ఆలయము, నా దేహం యేసు సొత్తు. ఇదిగో ఈ ద్రాక్షరసం త్రాగుతుంటే నేను యేసు సొత్తు అని ప్రకటిస్తున్నాను. ప్రకటించు. యు సీ, కమ్యూనియన్ ఇస్ పవర్ టు అస్. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇది మీకు శక్తి ఉంది. దిస్ ఇస్ పవర్ టు యూ. యూజ్ యువర్ పవర్. అధికారం కలిగిన వాడు అధికారం ఉందన్నది ఎప్పుడు తెలియజేయబడుతుంది తెలుసా? తన నోటి మాటలు. అరవస్తేనే అధికారం కాదు. ఇన్ఫ్యాక్ట్ అరవకుండా జస్ట్ మాట మాట్లాడుతున్న అధికారం. అనుకుంటాడు, ఇక్కడ ఒక డిఐజీ వచ్చాడు అనుకో, కష్టంలా నరవాలా, వాళ్ళు పిలు, అయిపోయింది. ఈరోజు అధికారం లేనివాడు అధికారం కొరకు గింజుకుంటాడంట. తెలుసా మీకు ఎప్పుడన్నా? ఇంట్లో పిల్లల మాట వినేటప్పుడే తల్లిదండ్రులు అరుస్తారు, అవును కదా? మాట వినేటప్పుడు అరుస్తారా? మాట వినేటప్పుడు రే రారా, రెండ్రా అంటే వచ్చేస్తారు. రెండ్రా అనేటప్పుడు రాకపోతేనే కదా అరవాలి. యేసు నామములో నీకు అధికారం ఉంది. ఈరోజు మనుషుల కన్నా దెయ్యాలు ఎక్కువ భయపడతాయి, దెయ్యాలు ఎక్కువ నిలబడతాయి. జాగ్రత్త, బైబిలే చెప్తుంది. యేసు దేవుడిని ఎరిగి అపవాది దయ్యంలో ఏంటంట గజ 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 ఉణుముతున్నాయంట. నువ్వే యేసు నామాన్ని ఓరక పలుకుతున్నావు. దే హ్యావ్ మోర్ ఫియర్, దే నో ద పవర్ ఆఫ్ జీసస్. అన్ని నామం కన్నా పై నామంగా హెచ్చించబడిన నామం, సర్వ అధికారం కలిగిన నామం. ఈరోజు మీకు చెప్తున్నానంటే, నువ్వు నిజంగా తగ్గించుకుంటే దేవుడు తన మహిమను కనబరుస్తాడు. నువ్వు నిజంగా తగ్గించుకుంటే ప్రభు తన కార్యాలను జరిగిస్తాడు. అపవాదిని ఎదిరించు. అధికారం కలిగిన చోట అధికారం వాడు. కొంతమంది దేవుని మీద అధికారాలు చూపిస్తారు, దేవుని మీద కాదు. అపవాదిని ఎదిరించు. స్పీక్ లైఫ్. సృష్టి లోపడుతుందంట. సృష్టి క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి లోపడుతుందంట. స్పీక్, యూజ్, హీల్ ద సిక్, ప్రే ఫర్ హీలింగ్. ప్రే ఫర్ హీలింగ్, దట్ ఈస్ అథారిటీ. యూజ్, ఎక్సర్సైజ్ ద అథారిటీ. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా ఏది జరగదు. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి అపవాది నిన్ను పొంచి ఉంచుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ కావాలంటే ఇంకా నోరు కట్టి పెడుతున్నాడు. నీ వల్ల కుదరదు, నువ్వు చేయలేవు, నీకు అవ్వదని అపవాది నిన్ను నానుస్తూ ఉన్నాడు. ప్రే. దయచేసి స్థలంలోంచి ఈ సమయంలో మొదటిగా నువ్వు దేవునితో ఎలా ఉన్నావు మాట్లాడుకో. మేబీ ద ఫస్ట్ మినిట్ ఐ వుడ్ గివ్ యూ సైలెన్స్. మీ మనసులో ఉండి ప్రార్థన చేయొచ్చాము. ఒక నిమిషం ఉన్న కనీసం నీవు దేవునితో ఎట్లా ఉన్నావు మాట్లాడుకో. దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, నీ స్థితిని ఎరిగి ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. హీ నోస్ ఆల్ అబౌట్ యూ. హౌ ఆర్ యూ విత్ గాడ్? దేవునితో ఎలా ఉన్నావు? దేవునితో ఎలా ఉంది నీ జీవితం?
ఎక్కడుంది నీ మనస్సు? ఎక్కడుంది నీ స్వభావం? ఎక్కడుంది నీ ఆలోచన? ఎక్కడుంది నీ జీవిత విధానం? దేవుడు ఈరోజు నేను చూస్తే సంతోషపడుతున్నాడా? దేవుడు ఈరోజు నేను చూస్తే అంగీకరిస్తున్నాడా? దేవుడు ఈరోజు నేను చూస్తే నిన్ను చూసి ఏమాత్రం అతిశయిస్తున్నాడా? లేకపోతే బాధపడుతున్నాడా? దుఃఖపడుతున్నాడా? అవమానపడుతున్నాడా? ఏంటి అది నువ్వు దేవునికి నీకు కలిగిన సహవాసం? ఆర్ యు అ ఫెయిత్ఫుల్ వన్ ఆర్ అ డిస్కరేజింగ్ వన్ ఆర్ వన్ హూ ఇస్ బ్రింగింగ్ డిస్గ్రేస్? ఎన్ని మేలు చేశాడు మన జీవితంలో, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు మన జీవితంలో, ఎంత కృపను అనుగ్రహించాడు మన జీవితంలో, ఎంత సహాయాన్ని అనుగ్రహించాడు మన జీవితంలో, ఎంతగా దీవించాడు మనల్ని, ఎంతగా వర్ధలింపజేశాడు మనల్ని, ఎంతగా ఫలింపజేశాడు మనల్ని. ఎక్కడున్న నీ జీవితాన్ని ఎన్ని పోరాటాల్లో దాటుకుని ఎదుర్కొని వస్తానికి సాయం చేశాడు. ఆర్ యు గ్రేట్ఫుల్? కృతజ్ఞత హృదయం దేవుడు కోరుతున్నాడండి. కృతజ్ఞత కలిగి ఉన్న మనసు దేవుడు కోరుతున్నాడండి. కృతజ్ఞత కలిగి ఉందా? గాడ్ కెన్ గివ్ యూ మోర్. హీ విల్ ఎంట్రస్ట్ యూ విత్ మోర్. ఇఫ్ యూ ఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ హార్ట్ అయితే థ్యాంక్ యూ ఇస్ ద వే యూ కమ్యూనికేట్ విత్ గాడ్. ఈ సమయం దేవునికి విరోధమైంది నువ్వు ఏమైనా చేసావని నువ్వు గ్రహిస్తున్నావంటే దేవుని దగ్గర క్షమాపణ అడగండి. యథార్థంగా ఐఎమ్ సారీ లార్డ్, యథార్థంగా హృదయంలో నుండి నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా పాపాన్ని క్షమించు, నా చెడు తలంపుల్ని క్షమించు. నీ తలంపులు ఎరుగున్న దేవుడు, నువ్వే తలస్తున్నావు ఎరుగున్న దేవుడు. నా తలంపుల్ని క్షమించు, నీ విరోధమైన దాన్ని క్షమించు ప్రభా. నీ రక్తంతో నన్ను ఇప్పుడు కడిగయ్యా, నా ఆత్మ శరీరం మనసుని నీ రక్తంతో కడిగయ్యా. దేవా నన్ను శుద్ధునిగా చేయ్యా. నీ సమాధానం మరలా నా హృదయంలో ఉండాలి. నీ సమాధానం నా హృదయాన్ని ఏలాలి. నాలో ఒక నూతనత్వం కావాలి. నన్ను ఒక్కసారి కరుణించు ప్రభా. నా జీవితాన్ని ఒక్కసారి దర్శించు ప్రభా. హ్యావ్ మర్సీ ఆన్ మీ, హ్యావ్ మర్సీ ఆన్ మీ. దేవునితో నువ్వు సమాధాన పడితే దేవుని దీవెన నువ్వు పొందుకుంటావండి. దేవునితో నువ్వు సమాధాన పడితే ఆయన దయ నీ పైన ఉంటుంది. దేవుని సమాధానాన్ని పొందుకుంటే నీ జీవితంలో జయం ఉంటుంది. దేవునితో సమాధానం కలిగి ఉంటే ఆయన స్వరాన్ని, ఆయన ఆత్మ ప్రేరేపణ నువ్వు వినగలుగుతావు, తెలుసుకోగలుగుతావు, గ్రహించగలుగుతావు. దేవా నీ సన్నిధి నాకు ఉంటే చాలు ప్రభా, నువ్వు నాకు చాలు ప్రభా. నా తోడు నువ్వు ఉండాలయ్యా, నన్ను నువ్వు నడిపించాలయ్యా, నా జీవితం నువ్వు నడిపించాలయ్యా, నా కుటుంబాన్ని నువ్వు నడిపించాలయ్యా, నా చేయి పట్టుకుని నడిపించు ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి. నన్ను మార్చు ప్రభా, నన్ను మలిచయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా. పరమ తండ్రి నీ ప్రియ కుమారుడి నామంలోనే వస్తున్నానయ్యా. నా పాపాలను క్షమించు, నా దోషములు కొట్టివేయి. అడగండి, దేవుడిని అడగండి. ఎక్కడ ఎవరి కొరకన్నా ప్రార్థన చేస్తావా? డూ యూ హ్యావ్ ద వాయిస్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎనీబడి? నీ జీవితంలో దేవుడు పెట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తావా? నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తావా? నీ భర్త కొరకు ప్రార్థన చేస్తావా? నీ భార్య కొరకు ప్రార్థన చేస్తావా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావా? నీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తావా? నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తావా? దైవజనుల కొరకు ప్రార్థన చేస్తావా? నువ్వు పనిచేసే స్థలం కొరకు ప్రార్థన చేస్తావా? నీ వ్యాపార స్థలంలో పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తావా? అక్కర్లో అవసరతలు ఉన్నవారు ఎవరైనా తెలుసా? ప్రార్థన చేస్తావా? దేవుడు వారికి మార్గదర్శనం అవ్వాలని, దేవుడు వారికి జ్ఞానం అవ్వాలని, దేవుడు వారికి సహాయం అవ్వాలని, వారు రక్షించబడాలని, వారు మార్చబడాలని, వారు దేవుడి కృపలో జీవించాలని, వారు దేవుడి ప్రేమలోకి రావాలని ప్రార్థన చేస్తావా? కెన్ యూ ప్రే ఫర్ ఎనీబడి? ప్రే విత్ ఫెయిత్. ఎందుకంటే నీ విశ్వాసం వారి స్థితిని మారుస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి వారు బలపరచబడతారు. నా ఇల్లంతా రక్షించబడాలి ప్రభా, నా ఇల్లంతా నీ పాదల దగ్గర రావాలయ్యా. నా భర్తలో విశ్వాసం కలగాలి ప్రభా, నా భార్యలో విశ్వాసం కలగాలయ్యా, నా తల్లిదండ్రులను నేను తెలుసుకోవాలి ప్రభా. నీ రక్షణ మార్గంలోకి నా ఇల్లంతా రావాలి ప్రభా. నీ పునరుత్థానపు శక్తి నా కుటుంబంలో అనుభవించాలి ప్రభా, కనబడాలి ప్రభా. Well God, this person needs you Lord, help him, help her.
ఈ వ్యక్తికి ఇంకెవరు సహాయం లేరయ్యా, నువ్వేనయ్యా, చెయ్యయ్యా. ఇదిగోనయ్యా, యథార్థంగా ప్రార్థన చేస్తున్నా, ఈ వ్యక్తిని విడిపించు, ఈ వ్యక్తిని బలపరచు, ఈ వ్యక్తికి శక్తి దయచేయి, ఈ వ్యక్తికి ధనం దయచేయి, ఈ వ్యక్తికి నెమ్మది దయచేయి, ఈ వ్యక్తికి ఆదరణ దయచేయి. ప్రార్థన చేయండి. Is there anybody that you have to pray for? Pray. God is seeing your heart as you pray. ఇతరులకు ప్రార్థన చేయక దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి. వందనాలు ప్రభా, నీకు వందనాలయ్యా. నువ్వు మా జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలు. మా ప్రార్థన ఆలకించాయా, మా ప్రార్థన చెవులోకేనయ్యా. దోషంతో ప్రార్థన చేస్తే ఆలకించావు కదా, ఒప్పుకుంటే క్షమాపణ ఇచ్చే దేవుడు అయ్యా. ఎంత పాపి ప్రార్థన చేసినా కూడా ఆలకించే క్షమించే దేవుడు అయ్యా. నువ్వు క్షమించలేని పాపం అంటూ ఏది లేదు, నువ్వు తీర్చలేని వ్యాధి అంటూ సమస్య అంటూ ఏది లేదయ్యా. యువర్ రాఫా, యువర్ షమ్మా, యువర్ జైరే. నువ్వు ఈరోజు చేయగలిగిన సమర్థుడు అయ్యా, మా తోడుండే దేవుడు అయ్యా. మేము నిన్ను స్తుతించి, నిన్ను కీర్తించి, నీ సన్నిధిలో ప్రార్థిస్తే నువ్వు మా మధ్య దిగి వచ్చే దేవుడు అయ్యా. ఆనాడు శద్రక్ మెషక్ అబ్దెగోలు ఆ మంటలో, ఆ గొప్ప అగ్నిలో నువ్వు దిగి వచ్చావు. ఈరోజు మా జీవితంలో కూడా మా స్థితిగతుల్లో నువ్వు దిగి రాగలిగిన దేవుడు అయ్యా. హాగరు ఆ బాలుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇష్మాయిల్ ప్రార్థన ఆలకించి నువ్వు దూతను పంపించావయ్యా. ఆ బిడ్డ ఏడుపుకి నువ్వు దూతను పంపించావయ్యా. లార్డ్, యువర్ ఫాదర్ హూ కేర్స్ ఫర్ us. నువ్వు పట్టించుకున్న దేవుడు అయ్యా, నువ్వు ప్రేమించే తండ్రి అయ్యా. ఇదిగోనే ఇక్కడ ఉన్న మేము అందరం వేడుకుంటాం, మమ్మల్ని సరిదిద్దుగానే విడిచిపెట్టద్దు ప్రభా, మమ్మల్ని శిక్షించగానే విడిచిపెట్టద్దు ప్రభా. మా జీవితాలు నీకు తగినట్టుగా మలచు. అంగీకారమైన జీవితం, యథార్థమైన జీవితం, నీకు ఇష్టమైన జీవితం, నీకు దగ్గరగా ఉండే జీవితం, ప్రార్థనతో ఉండే జీవితం, కృతజ్ఞతతో నింపబడే జీవితం, స్తుతి కృతజ్ఞతతో జీవించే జీవితం మాకు దయచి. ఈ దినం నుండి ఎవరెవరైతే ప్రారంభిస్తున్నారో దేవా, వారు నిన్ను అనుభవించాలయ్యా. వారి ప్రార్థనకి జవాబు అలా కలుగుతో చూడాలి ప్రభా. నీతో ఎల్లప్పుడూ యథావిధిగా, ఎల్లప్పుడూ నీతో సహవాసం కలిగి, వారు తిన్నప్పుడు, వారు పడుకునేటప్పుడు, వారు వాహనాలు నడిపేటప్పుడు, వారు బయటికి వెళ్ళేటప్పుడు, రోడ్డు వచ్చేటప్పుడు ఎల్లప్పుడూ నీతో మాట్లాడుతూ, నీ ద్వారా బలపరచబడి, నీ ద్వారా నడిపించబడి, నీ ద్వారా దీవించబడి, నీ ద్వారా వర్ధిల్లే జీవితాలు ఈ లోకంలో ఫలించి పరలోకంలో నీ రాజ్యంలో అయ్యా గొప్పవారికి ఉండే జీవితంలో మా అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.